మంచిది. ప్రయాణాన్ని గురించి తెలుసుకోవాలనే ప్రయత్నమే, లేదా ధ్యానించే సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే మీ ప్రయత్నమే మీ ధ్యానాన్ని చెడగొడుతుంది. ఆ సమయంలో నేను ఎక్కడున్నాను? ఎలాంటి స్థితులు కలుగుతున్నాయి అని ఆలోచించకుండా కేవలం ధ్యానంలోకి లోతుగా మునకలు వేయాలి. అప్పుడు ఏం జరగాలో దాన్ని జరగనివ్వండి. ధ్యానం పూర్తయిన తరువాత అంతర్ముఖులై ఏం జరిగిందనేది చూసేందుకు మీరు ప్రయత్నించండి. లేకపోతే ఏం జరుగుతుందో గమనించాలి అనుకుంటూ మీరు ప్రయత్నిస్తే అప్పుడు మీరు మీ ధ్యానాన్ని చెడగొట్టుకున్నట్లే. అప్పుడు మీరు విషయాన్ని అనుభూతి చెందకుండా కేవలం చూసేందుకు హడావిడి పడుతున్నట్లు. అనుభూతులు కలగకుండానే మీరు గమనించాలి అనుకోవడం అది అలా జరగదు. కనుక మీరు నెమ్మదించగలగాలి. భగవంతుని ఒడిలో విశ్రాంతిగా ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి.